పనుల జాతర అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి చేపట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. శుక్రవారం మెదక్ మండలంలోని బాలానగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ కార్యక్రమం గురించి మరి డిఆర్డీఓ గారు మరి మీ అందరు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. నేను క్లుప్తంగా మరి గత 10 ఏళ్ళు మనల్ని ఎట్లా మోసం చేసిండ్రు, ఈ 18 నెలల్లో మనం ఏ విధమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం, ఇవి మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, గత 10 ఏళ్ళు మనని ఎవరు పట్టించుకోలేదు. గత 10 ఏళ్ళల్లో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలేదు. గత 10 ఏళ్ళల్లో కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనతో మాట్లాడాలా, మనం ఎవరికి బాధలు చెప్పుకోవాలన్నా మరి మనమే ఇస్తున్నాం తప్ప ఈ గత 10 ఏళ్ళు మనని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టిదే కాదు, మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు. అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎన్ని వేల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, మరి మా బీద మహిళా కుటుంబ సభ్యులు బాగుండాలా, మా యువకులు బాగుండాలా, మీ అందరు బాగుండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు? సన్నబియ్యం అందరికి వస్తున్నాయా? సన్నబియ్యం వచ్చిన వాళ్ళు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అంటే ఇవాళ మీరు ఈ కొట్టే సప్పట్లే మనం చేసే కార్యక్రమాలకి సమాధానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ నేను ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చెప్తా ఉన్నానో, ఇప్పుడు రేపైతే ఏం ఎన్నికలు లేవు కదా తల్లి, రేపు ఎన్నికలు ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడిందా మీతోటి? మాట్లాడలేదు. ఇట్లా చెప్పిందా ఎప్పుడైనా? ఎన్నికలు రాగానే రావాలా, మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అట్లనే ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అయితే కనీసం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలేదు. 10 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా మెదక్ చర్చికి రాలేదు. కనీసం ఒక్కసారి కూడా మన మెదక్ నియోజకవర్గంని పట్టించుకోలేదు. ఇవన్నీ పక్కన పెడదాం. ఇక పక్కనే సబ్ స్టేషన్ ఉన్నది. సబ్ స్టేషన్ 8 ఏళ్ళలో 10 ఏళ్ళకి 8 ఏళ్ళ కింద కొబ్బరికాయలు రిబ్బన్లు కట్ చేసి పోయిర్రు, ఏమైంది లేదు. అదే మనం వచ్చిన వెంటనే ఎట్లయితున్నాయి పనులు? ఇప్పుడు అవుతున్నాయా? పనులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, మీ కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి, మీ కళ్ళ ముందు కనిపించే పనులే నేను చెప్తా ఉన్నా. మీకేమో ఇవాళ మాయ మాటలు చెప్పే అవసరం లేదు. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పలే, ఇప్పుడు కూడా మేము మాయ మాటలు చెప్పం. ఏదున్నా మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో కొడుకులాగా, ఒక మన్మడిలాగా, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా నేను పనిచేసి పెడతాను ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్నికలు లేకపోయినప్పటికి కూడా ఇవాళ కూడా అదే మాట చెప్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.